ఏం పువ్వులు మామ ఇదా? చూస్తే తెల్లా పసుపు పూలు, మరి చెట్టు ఏం చెట్టు? చూస్తే తెల్లా పచ్చని చెట్టు. మొత్తం మీద ఈ చెట్టుని ఇప్పుడు ఏమని పిలవాలి? పచ్చని చెట్లో పసుపులు గసే చెట్టు. ఏడ్చినవులే, అది తంగేడు చెట్టు. తంగేడు చెట్టా? ఈ చెట్టు వల్ల ఏదైనా లాభం ఉందా మామ మనకా? లాభం ఉండాదా? వేరు దగ్గర నుంచి పువ్వు దాకా అన్ని లాభాలే. అందం దగ్గర నుంచి అనారోగ్య సమస్యల దాకా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అవునా? అందుకే వీటిని తెలంగాణ రాష్ట్రీయ పుష్పంగా కూడా గుర్తించినారు. బతుకమ్మ పండక్కి, మన సంక్రాంతికి కూడా ఈ పువ్వులని విరివిగా ఉపయోగిస్తారు. మనం అందం కోసం కెమికల్ క్రీములు వాడతాం, ఆరోగ్యం కోసం కెమికల్ టాబ్లెట్లు వాడతాం. కానీ ఉచితంగా సహజ సిద్ధంగా దొరికే ఈ ఆయుర్వేదాన్ని మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నాం. అవును మామ. కానీ వీటిని ఎలా వాడాలో మనకు తెలియాలి కదా. గూగుల్లో గానీ యూట్యూబ్ లో గానీ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఆ సమాచారానికి తగినట్టు ఈ ఆయుర్వేదాన్ని వాడి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. అలానే ఈ వీడియోని వీటి గురించి తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే కుదిరితే